బడి గుడి లాంటిది. పిల్లలు ఆ విధంగా భావించి ఉత్సాహంగా పాఠశాలకు పరుగులు తీయాలంటే బడి ఆ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. కానీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారుతోంది. అలాంటి స్థితిలో ఉన్న కర్నూలులోని సర్కారీ పాఠశాలలపై కథనం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి వాటిని కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దుదామంటున్న నేతల మాటలు గాలి మూటలుగానే మిగులుతున్నాయి. ఏటా బడ్జెట్ లో విద్యపై కేటాయిస్తున్న నిధులు పెరుగుతున్నాయి, ఖర్చవుతున్నాయి. సర్కారు బడుల పరిస్థితి మాత్రం మెరుగవడం లేదు. నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ఈ బడిని చూడండి. తడికెల గదులు, అపరిశుభ్ర వాతావరణం, బడి ముందు పందుల స్వైర విహారం. విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యానికి గురై సర్కారు బడుల్లో చదివే పేద విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలులోని గాజుల వీధి, బుధవారిపేట, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో పాఠశాలల నిర్వహణ నేటికి పూరుగుడిసెల్లోనే సాగుతోంది. అంబేద్కర్ నగర్ వాసుల కోరిక మేరకు కుమ్మరి వీధిలోని బడిని పిల్లల సౌలభ్యం కోసమని అధికారులు ఏడాదిన్నర క్రితం అంబేద్కర్ నగర్ కు మార్చారు. తాత్కాలికంగానే అని గుడిసెల్లో బడిని ప్రారంభించిన అధికారులు ఆ తర్వాత పక్కా భవనాల హామీ మరిచిపోయారు. గత్యంతరం లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న తడికల గదులతోనే నెట్టుకొస్తున్నారు. సార్, మా బడి వాన ఉన్నప్పుడు వాన పడుతుంది సార్, ఎండ ఉన్నప్పుడు ఎండ పడుతుంది సార్. ఎన్నికల కంపలు ఉన్నాయి సార్, అవి పాములు అన్ని తిరుగుతున్నాయి సార్. మాకు భయంగా ఉంది సార్. మాకు కొట్టాలు వచ్చి ఎండ పడుతుంది, వానస్తే వాన పడుతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది. వాన పడితే వాన పడుతుంది, కారిపోతాయి సార్ బొక్కలు పని. ఇప్పుడే కొట్టాలు పందులు తిరుగుతుంటాయి, ఏదంగా బల్లె కోస్తుంటాయి సార్. అవి ఎన్నికల కంపలు ఉన్నాయి, పాములు పందులు అవన్నీ వస్తాయి సార్. వాళ్ళు ఆఫీసులు ఏమో పట్టించుకుంటున్నారు సార్. మురికి కాలువలు, మరుగుదొడ్లు, ముళ్ల పొదల మధ్య విద్యాభ్యాసం, బోధన కష్టంగా ఉంటుందని ఉపాధ్యాయులు అంటున్నారు. 1.5 సంవత్సరం అవుతుంది ఇక్కడ పాఠశాల తరలింపబడి. టెంపరీ అరేంజ్మెంట్స్ కొరకు కాలనీవాసులు ఏర్పాటు చేసిన ఈ గుడిసెల్లో పాఠశాల నడపబడుతుంది. మరి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, వాటిని స్పందిస్తూ ఆర్వీఎం వాళ్ళ కమిషనర్ గారు లెటర్ పంపారు, భవన నిర్మాణం కొరకు చర్యలు తీసుకోండి అని. బ్యాక్ సైడ్ కొంచెం ముళ్ళ కంచెలు ఎక్కువ ఉన్నాయి, పాములు అవి తిరుగుతుంటాయి, పిల్లలకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. శాశ్వత భవనాలు ఉన్న పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి కోట్లు వెచ్చిస్తున్న రాజీవ్ విద్యా మిషన్ పురపాలక అధికారులు అసలు భవనాలు లేని పాఠశాలలను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.